హాయ్ హలో హలో అండి. అండి, వెల్కమ్ టు విజయలక్ష్మి వెల్కమ్ టు అగ్రికల్చర్ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్. అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్. నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంక నేనైతే సంక్రాంతి ముందు రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంక ఈ వీడియోలో అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. 3 days నేను ఎలా ఎంజాయ్ చేసా అని అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. అందరు చూసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ 4కి లేచి భోగి మంట అయితే వేసాము. ఇంకా తర్వాత బయట అంతా కసువు చిమ్మేసి నీళ్ళు చల్లేసి ఇక్కడైతే ముగ్గులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 2 వాకిళ్ళు ఉంటాయి అన్నమాట ఈ ఇంటికి. ఆ 2 వాకిళ్ళ దగ్గర 2 ముగ్గులు అయితే వేసాను. ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళే కూడా ఎట్లా వేసారు అని మా వీధిలో అంటే మా లైన్లో అందరి అయితే ఒకసారి వీడియో అయితే తీసా. అందరు ముగ్గులు ఎలా వేసారు పొద్దున్నే. చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇట్లా ఇంటి ముందు ముగ్గులు వేసి కలర్స్ వేసి చూస్తూ ఉంటే. ఇంకా పొద్దున్నే అందరూ అయితే ముగ్గులు అయితే కంప్లీట్ అయితే చేసేసారు. ఇంకా నేను కూడా ముగ్గులు అయితే కంప్లీట్ చేశాను. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ బర్రెల దగ్గర అయితే పని చేస్తున్నారు. మాకు చాలా బర్రెలు ఉంటాయి. అక్కడైతే వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే బయట పని కంప్లీట్ చేసుకొని ఇంక ఇంట్లో అయితే చాలా పని ఉంటుంది కదా, పండగ అంటే చాలా హడావిడి ఉంటుంది. ఇంకా ఆ పని అయితే చూస్తున్నాను. ఇక్కడ బర్రెలు చూడండి, మా అమ్మ వాళ్ళకైతే చాలా బర్రెలు ఉంటాయి. అట్లాగే కోళ్ళు కూడా చాలా ఉన్నాయి. పొట్టేళ్ళు అయితే కొన్ని ఉన్నాయి. ఒక 7 మాత్రమే పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఎప్పుడైనా ఇటువంటి టైంలో మా నాన్న ఒక 50-100 కొనేవాడు. కానీ ఇప్పుడు తిరగలేక కాలువ నీళ్ళు వచ్చాయి కదా, కొంచెం ప్లేస్ కూడా లేదు అవి తిరగడానికి. అందుకని అయితే ఈ సంవత్సరం వల్ల ఇక్కడ కోళ్ళు చూడండి ఎలా ఫైటింగ్ చేస్తున్నాయో. ఇంతవరకు సంక్రాంతి కంటే కోళ్ళ పందాలు వేస్తారు. అయితే ఇవి మనం వేయకుండానే అవే పోటీ పడుతున్నాయి, ఎవరు గెలుస్తారా అని చూస్తున్నాయి. ఇంకా మా నాన్నకైతే కోళ్ళు అన్న పొట్టేళ్ళు బర్రెలు అన్నీ చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఫుల్గా ఉండాలి, చాలా అంటే చాలా కొంటాడు ఎప్పుడు. ఇంకా ఇక్కడే మా నాన్న అయితే కోళ్ళని ఇంత ఎక్కువ కొనడానికి అయితే ఒక కారణం అయితే ఈ మధ్య రీసెంట్గా 13,000 పెట్టి అయితే కోళ్ళను కొన్నాడు. అన్ని ఎందుకు కొన్నావు నాను ఒకేసారి అన్ని డబ్బులు ఎక్కువ పెట్టి అన్ని కోళ్ళను కొంటే ఏం లాభం ఉంటుంది? మనం 1-2 కొనుక్కొని పిల్లలు చేయించుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది కదా అంటే మా నాన్న ఏమన్నాడంటే అక్కడ బర్రెలు పేడంతా ఒక వేశారు. అది అట్టా గట్టిగా ఉండిపోతుందంట. అదే కోళ్ళు ఉంటే ఆ మొత్తం చెలిగి అంతా చిన్న చిన్న పొడుం చేసేస్తాయి. అప్పుడైతే చాలా బాగుంటుంది. మనం పొలంలో వేసుకున్న తొందరగా పడుతుంది పొలానికి. ఇట్లా గడ్డలు కొంటే ఒకే చోట ఉండిపోతుంది. అందుకోసం అని అయితే ఈ కోళ్ళన్నీ కొన్నా అని అయితే చెప్పాడు. అది కూడా ఒక విధంగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఇంకా మనమైనా ఎవరికైనా చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. అట్లా ఇట్లా కోళ్ళను సాకినట్టు ఉంటుంది. అట్లా ఎరువును కానీ పొడుం చేసేస్తాయి. అవి దిబ్బలు అంటేనే కోళ్ళు బాగా చెలుగుతూ ఉంటాయి కదా ఎప్పుడు దిబ్బలు. అట్లా పని అయితే కంప్లీట్ చేసేసిండు. ఇంకా ఇక్కడ నేనైతే పూలు అయితే కొడుతున్నాను. ఎందుకంటే గుమ్మాలకి వేద్దామని చెప్పేసి అయితే పూలు కొడుతున్నా. నేను మా ఊరి నుండి అయితే ఈ పూలు తీసుకొచ్చాను గుమ్మాలకు వేసుకోవడానికని. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పని అంతా. ఇంకా నేను రెడీ అయ్యా. ఇంకా ఇక్కడైతే మేము హై స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఆ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ అమ్మాయితో పాటు అయితే వెళ్ళే వాళ్ళు ఈరోజు ఏదో ప్లాన్ చేసుకున్నారంట, గెట్ టుగెదర్ అని సండే. అందుకోసం అయితే ఇది భోగి రోజే వీళ్ళు స్కూల్లో కలిసి ఎట్లా చేద్దామని మాట్లాడుకుందామని చెప్పేసి అయితే స్కూల్లోకి వెళ్తుంటే నేను కూడా అమ్మాయితో పాటు అయితే వెళ్ళాను. స్కూల్ చూడు ఎంత బాగుంటుందో మా స్కూల్ అయితే. ఇది కొత్తపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. ఈ స్కూల్ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ స్కూల్లో కన్నా చదువుకుంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. నేనైతే ఈ స్కూల్లోనే చదువుకున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, సరస్వతీదేవిని అయితే ఇక్కడ పెట్టారు. మేము ఉన్నప్పుడైతే ఇట్లా లేదు, ఇప్పుడు చాలా మారిపోయింది. మేము ఉన్నప్పుడు అన్ని చెట్లే ఉండేవి. ఈ క్లాస్ రూమ్ ముందుల మాత్రం కొన్ని ఆచుపూలు అవి ఉండేవి. ఎక్కువ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక చెట్టు ఖచ్చితంగా కంపల్సరీగా ఉండేది.
వాళ్ళు రోజు దానికి వాటర్ పోసి పెంచే ఉండేవాళ్ళు. ఇవన్నీ మేము ఉన్నప్పుడు చెట్లే. ఇప్పుడు బాగా పెద్దవి అయిపోయినాయి. మేము పెంచిన చెట్లు ఈ మొత్తం. ఈ అరుగు కూడా ఉండేది స్టేజి. ఇప్పుడైతే ఇంకా బాగా పెద్దదిగా అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇది మరుసటి రోజు అనమాట. ఇంకా రెండో రోజు సంక్రాంతి, మకర సంక్రాంతి రోజు అయితే ముగ్గులు. ఇంకా మంచు కూడా ఆ రోజు అయితే ఫుల్ మంచు అయితే వచ్చేసింది. అసలు మంచు ఎట్లా ఉంది. ఇక్కడ మా వదిన వాళ్ళు మళ్ళీ రెండో రోజు కూడా ఇక్కడైతే ముగ్గు వేస్తూ ఉంది. ఇంకా రెండో రోజు అయితే ఈ ముగ్గు చూపిస్తున్నాను. ఇంకా అందరి దగ్గర అయితే ముగ్గులు అన్నీ అయితే వీడియో తీసుకొచ్చా. నా ముగ్గు కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి వీళ్ళందరూ కూడా చూస్తా కాసేపు అట్లా చేస్తా. విలేజెస్ అయితే ఇలాగే ఉంటుంది కదా, అందరం పక్క పక్కనే ఉంటాం, అందరం ఒకరికొకరు చూస్తూ ఉంటాం కదా. ముగ్గులన్నీ చాలా అంటే చాలా బాగా వేస్తారు మా వదిన వాళ్ళందరూ కూడా ముగ్గులు అయితే. ఇక్కడ చూడండి, మా పెద్దనాన్న, అన్న, మా అల్లుడు అందరూ కూడా మంట దగ్గర అయితే కూర్చొని ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా ముగ్గులు వేసుకుంటూ మంట దగ్గర కొందరు ముగ్గులు వేసేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ ముగ్గులంతా కంప్లీట్ అయ్యాక అయితే కజ్జికాయలు చేస్తున్నా. మా వదిన అయితే కజ్జికాయలు అల్లుతుంది. మా ఊర్లో ఇట్లాగే చేసుకుంటారు, కజ్జికాయలు అల్లుకొని. చెక్కల మిషన్తో ఎవరు వస్తారు, ప్రతి ఒక్కరు ఇట్లాగే చేసేసుకుంటూ ఉంటారు. ఈ వదిన బాగా అల్లుతుంది, నేనైతే అల్లించుకుంటున్నా. ఇంకా మీ అందరూ ఏమేమి పిండి వంటలు చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా చేయడం అయిపోయినాక అవి అయితే ఆయిల్లో వేసి కాలు చేస్తున్నాను. ఇంకా సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. ఇంకా ఆ రోజు సాయంకాలం అయితే మేమైతే మినుములు అయితే విసురుతున్నాము. మరుసటి రోజుకి వడలకు కావాలి కదా, అందుకే మినుములు అయితే విసురుకుంటుంది. మా నాన్న, మా అక్క, మా అమ్మ, పిన్నమ్మ ఇది అక్క అందరూ అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా మినుములు విసిరిన తర్వాత అయితే ఇక్కడ కబడ్డీకి అయితే వెళ్ళాము. కబడ్డీ ఆట అయితే ఆడుకుంటున్నాం అందరం కలిసి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ సంవత్సరం అయితే పిల్లలందరం కలిసి. వాళ్ళైతే నన్ను పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు. నేనైతే పోయి 2 మెంబర్స్ని అయితే అవుట్ చేసేసి వచ్చేసా. ఇంక లాస్ట్ ఒకసారి నేను కూడా అవుట్ అయిపోయా. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. ఈ కబడ్డీ ఆట అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. నేను చాలా బాగా ఆడుతూ ఉంటాను ఈ ఆటని కూడా. ఇక్కడ చూడు, మా అక్క అయితే ఆడుతుంది. ఇంకా అందరం కూడా చాలా బాగా అయితే ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. కబడ్డీ ఆట అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పటి నుండి కూడా కబడ్డీ ఆటను అయితే చాలా బాగా ఆడేదాన్ని. ఇంకా అదే విధంగా ఇప్పుడు కూడా అట్లాగే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నా. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరే ఉన్నారు, నేనైతే కూతకు పోయా. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇద్దరు ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎట్లాగా, కొంచెం చిన్నపిల్లల్ని పంపించమంటున్నారు. ఇంకా నేనైతే వెనక్కి వచ్చి చిన్నపిల్లల్ని అయితే పంపించా. అమ్మాయి అయితే అవుట్ అయిపోయి వచ్చింది. ఇక్కడ ఇప్పుడైతే మా అక్క వచ్చింది కూతకి. మా రెండో అక్క అన్నమాట ఈ అక్క. మేమందరం కూడా చాలా అంటే చాలా బాగా మా అక్క అయితే అసలు లాస్ట్లో నన్నే పట్టుకుంది ఒకసారి. చూడండి, వీడియో అయితే వస్తుంది. అదిగో నేను కూడా అవుట్ అయిపోయాను. వాళ్ళందరూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నిన్ను అవుట్ చేసుకున్నాం ఇంక చాలే అని. ఇంకా ఇక్కడైతే ముగ్గురే ఉన్నారు. మా సైడ్ మా టీం వాళ్ళు అయితే ముగ్గురే ఉన్నారు. ఇంకా ఈ అమ్మాయి అయితే ఇప్పుడు కొత్తకు వచ్చేసింది. ఇంకా మేమైతే చాలా ఆటలు అయితే ఆడుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. తాడు లాగాము, లెమన్ స్పూన్ ఆడాము, బాల్ ఆట ఆడాము. అందరం కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం.
ప్రతి సంవత్సరం అందరం వచ్చి ఇట్లాగే ఆడుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంతమందికి అయితే కుదరక రాలేకపోయారు. వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు అంతా గడ్డి బలిసిపోయింది. లేదంటే ఇంక సమ్మర్ వచ్చిందంటే ఇంక పిల్లలంతా ఇక్కడే ఆడుకుంటారు. ఇంక అప్పుడైతే గడ్డి కూడా ఎక్కువ ఏమి ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ప్లేస్ అయితే ఇంక అందరూ ఎప్పుడు అక్కడే ఆడుతూ ఉండేవాళ్ళు. ఇదే ప్లేస్లో ఎప్పుడు కూడా మేము ఇక్కడే ఆడుకుంటూ ఉంటాము. ఇక్కడైతే మేము అందరం కూడా అవుట్ అయిపోయినా అఖిల అని ఈ పాప ఒక్కటే మిగిలింది. ఆ పాపనైతే పంపించాం. ఆ పాపని అవుట్ చేసుకొనిరా అఖిల అని అయితే చెప్పా నేను. కానీ అంత చిన్న పాప ఏం అవుట్ చేసుకొస్తుంది, అటు సైడ్ అందరు ఉన్నారు కదా. ఆ పాప కూడా అవుట్ అయిపోయింది. ఇంకా కోర్ట్ అయితే చేంజ్ అయిపోయాము అందరం అవుట్ అయిపోయేసరికి. ఇక్కడ చూడండి పెంకుల ఆట అయితే ఆడుతున్నాము. ఈ ఆట ఎంతమందికి తెలుసు. ఆ పెంకులు అయితే కింద పడితే మేమందరం పరిగెత్తుకుంటూ పోవాలి. ఇంకా తర్వాత వాళ్ళు మమ్మల్ని ఆ బాల్తో అవుట్ చేయకముందే వచ్చేసి ఆ పెంకులు అయితే అన్నీ నిలబెట్టాలి. మేము చిన్నప్పుడైతే ఈ గేమ్ చాలా బాగా ఆడేవాళ్ళం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు కూడా అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుంది ఈ గేమ్ అయితే. చిన్నప్పుడు అందరికైతే చాలా అంటే చాలా చాలా ఇష్టం ఈ గేమ్ అయితే. చాలా సరదాగా ఆడుకోవచ్చు. ఎంతమంది అయినా ఆడుకోవచ్చు. ఇంకా ఈ గేమ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ పాపకైతే అన్నం పెడుతున్నారు. ఏదో వర్క్ అట్లా కొంచెం ఫంక్షన్ ఏం లేదులే మామూలుగా చేశారు. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అప్పుడే ఈవినింగ్ 6 అయిందిలే వెళ్ళేసరికి. అదిగో మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది అయితే అన్నం పెడుతున్నాడు. మేనమామ కదా. ఆ పాప పేరు ప్రణవి. ఇంకా కొంచెం సేపు అక్కడైతే ఉన్నాము అందరం కూడా. మా అక్కేలే వచ్చింది, ఇంకెవరు రాలేదు. అసలు అది అనుకోకుండా వాళ్ళు సడన్గా అప్పుడప్పుడు అట్లా అనుకున్నారు. 6 మంత్ వచ్చి ఒక 15 days అయింది. ఇంకా అందుకని అయితే అట్లా ప్లాన్ చేసుకొని అప్పుడప్పుడైతే సరదాగా కొంచెం కొంతమంది ఒక 10 members ఉన్నాం, ఎక్కువ మంది ఎవరు లేరు. ఇంకా ఇది లాస్ట్ డే అనమాట. ఇది సండే. ఇంకా చెప్పే కదా గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నారని. ఇంకా నేనైతే వర్క్ సార్ వాళ్ళని కలిసేసి వద్దామని చెప్పి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళా. అక్కడ వరకు ఒక వీడియో అయితే తీసుకొచ్చా. మేము చిన్నప్పుడు చదువుకున్న సార్ వాళ్ళు వస్తుండ్రంటే చాలా రోజులు అయింది కదా కలవక, ఒకసారి కలిసేసి మాట్లాడేసి వద్దామని చెప్పి అయితే వెళ్ళాము. సార్ వాళ్ళతో మాట్లాడేసి అయితే వచ్చేసా. చిన్న వీడియో అయితే తీసుకొచ్చా. ఇట్లా నా ప్లాన్.